ఎట్ ప్రెజెంట్ వచ్చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో AA23 మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. అండ్ ఇండియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒక సరికొత్త ట్రెండ్ అయితే సెట్ చేశారు. అది ఏంటంటే, అంతకుముందు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 మూవీకి వచ్చేసి అల్లు అర్జున్ గారు రెమ్యునరేషన్ తీసుకోలేదు. పర్సంటేజ్ ప్రకారం అయితే తీసుకున్నారు. మూవీ బిజినెస్లో ఇంత పర్సంటేజ్ అయితే తీసుకున్నారు. అంటే 27% అయితే తీసుకున్నారు. 27% అంటే పుష్ప 2 మూవీకి వచ్చేసి 1000 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అందులో అల్లు అర్జున్ గారు వచ్చేసి 237 కోట్లు అయితే తీసుకున్నారు భయ్య. అండ్ ఇదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ తీపోయే మూవీ అంటే ఇప్పుడు AA22 అయినా AA23 అయినా ఈ మూవీస్ కూడా రెమ్యునరేషన్ ఇలా తీసుకోవట్లేదంట. మూవీకి జరిగే బిజినెస్లో ఇంత పర్సంటేజ్ అయితే తీసుకుంటున్నారు. అంటే 27 అండ్ 30% అయితే ఇప్పుడు అప్కమింగ్ మూవీస్కి అయితే తీసుకుంటున్నారంట. అండ్ ఇప్పుడు పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు ఇప్పుడు తీయబోయే మూవీస్ బిజినెస్ ఎలా ఉంటుందో అండ్ హైప్ అయితే వేరే లెవెల్గా ఉంది. అండ్ వాటికి ఎక్కువ బిజినెస్ జరిగితే అల్లు అర్జున్ గారికి ఈ 237 కోట్ల కంటే ఇంకా ఎక్కువనే డబ్బులు అయితే వస్తాయి. రెమ్యునరేషన్గా తీసుకుంటే చాలా తక్కువ వస్తాయి. అండ్ ఇప్పుడు చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు హీరోస్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, డైరెక్టర్ కూడా రెమ్యునరేషన్ తీసుకుంటలేరు. మూవీకి జరిగే బిజినెస్లో ఇంత పర్సంటేజ్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఎంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ AA22 గురించి అండ్ AA23 మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? వీడియో కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ప్లీజ్.